కూడి వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం రోమాపత్రిక 6వ అధ్యాయము అసలైన సత్యం ధ్యానానికి మనం వస్తూ ఉన్నాము. మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. గతించినటువంటి వారంలో మనం నరహత్యను గురించి బైబిల్లో దేవుడు తెలియపరిచినటువంటి షాకింగ్ విషయాల గురించి మనం నేర్చుకున్నాము. అది మీలో ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది. ఆ సందేశం తప్పకుండా అందరూ వీక్షించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక చోట్ల రకరకాలైనటువంటి నరహత్యలు, కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో దేవుడు ఏమైనా తీర్పు తీరుస్తాడా, ఏమైనా స్పందిస్తాడా అనే సందేహం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఆ సందేశం మంచి చక్కని జవాబిస్తూ ఉంది. కాబట్టి ఆ ఛానల్లో ఆ సందేశాన్ని వినని వారు కూడా వినాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ రోమాపత్రిక 6వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అలాగైన ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా. చూడండి, ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఏ ప్రశ్న? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అనేటువంటి ఈ ప్రశ్న ఇక్కడ ఎందుకు ఉత్పన్నమైంది అని మనం ఆలోచన చేయగలిగితే ఆ పైన మనం 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఒక మాట మనం వివరించుకున్నాం. ఒకసారి చూడండి. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అది మనం ధ్యానించినటువంటి విషయం. అంటే కృప అపరిమితంగా విస్తరించాలి అంటే మన పాపంలో నిలిచి ఉండాలా అనే క్వశ్చన్ ఏర్పడింది. ఈ వచనాన్ని మనం గత 5వ అధ్యాయంలో ధ్యానం చేసేటప్పుడు దేవుని కృప అపరిమితంగా విస్తరించడం అంటే ఎలాగ అర్థం చేసుకోవాలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాను. అది మరలా చెప్తున్నాను, వినండి. ఏమిటంటే, మరణము దహించుచున్నటువంటి అగ్ని వలె అది దహిస్తూ 10 రెట్లుగా విజృంభిస్తూ ఉంటే, అంటే మరణము అగ్ని వలె 10 రెట్లుగా విస్తరించి అది దహిస్తూ ఉంటే, అగ్నిని చల్లార్చేటువంటి దేవుని కృప, అగ్ని నుండి రక్షించేటువంటి దేవుని కృప, ఆ మరణం నుండి రక్షించే దేవుని కృప వర్షము వలె అది 100 రెట్లు మన మీద కుమ్మరించబడుతుంది అని మీకు ఆ వచనాన్ని నేను ఉదాహరణగా మీకు వివరించడం జరిగింది. అంటే పాపం వల్ల మరణము 10 రెట్లు విజృంభిస్తే పాపము నుండి మానవుని రక్షించడానికి దేవుని కృప, కనికరాలు, క్షమాపణ 100 రెట్లు విజృంభించి దేవుని కృప మన మీదకి దిగి వస్తుంది అని చెప్పాను. పౌలు గారు అయితే అక్కడ ఏమన్నాడంటే, కృప అపరిమితంగా విస్తరించేను అన్నాడు. అపరిమితముగా విస్తరించేను అన్నాడు, బహుగా విస్తరించింది. కాబట్టి 6వ అధ్యాయం మొదటి వచనంలో ప్రశ్న ఏర్పడుతుంది. ఏంటంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా అనేటువంటి ప్రశ్న. ఈనాడు చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, లేకపోతే బాప్తిసం పొందిన తర్వాత మరలా పాపం చేయొచ్చు అంటారా అని అడుగుతారు చాలామంది. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను బైబిల్ నుంచి. నువ్వు బాప్తిసం పొందినా పాపం చేయకూడదు,
బాప్తీసం పొందకపోయినా పాపం చేయకూడదు. అది బైబిల్ చెప్తుంది. మనం అందరూ గ్రహించవలసింది, పాపము అనేది ఎవరూ చేయకూడదు. బాప్తీసం పొందిన వాళ్ళు చేయకూడదు, బాప్తీసం పొందలేని వాళ్ళు కూడా చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తీసం పొందితే ఇక మీదట ఏ పాపము మనం చేయకూడదు కాబట్టి పొందుదాంలే. సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి. దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ బాప్తీసం మాత్రం పొందరు. ఎందుకు పొందరు అంటే వాళ్ళకి భయం. ఎందుకు భయం అంటే మరి ఏమన్నా బాప్తీసం పొందిన తర్వాత ఏ పాపం చేయకూడదు, బాప్తీసం పొందిన తర్వాత ఏ పాపం చేయకూడదు కాబట్టి నేను ఇంకా పొందకొని ఉంటే బాగుంటుంది, అంటే ఇంకా నేను చేసుకోవచ్చు అన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. నేను వాక్యానుసారంగా పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటంటే అది అన్నటికీ కూడదు. పౌలు గారు ఏమంటున్నాడండి, అట్లనరాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు బాప్తీసం పొందినా పాపం చేయకూడదు, బాప్తీసం పొందకపోయినా పాపము చేయకూడదు అనేది బైబిల్ ఎప్పుడు చెప్పేది. అంటే బాప్తీసం పొందినాక పాపం చేసినా సత్తావు, బాప్తీసం పొందకుండా పాపం చేసినా సత్తావు. అంటే నీకు మరణం వస్తుంది, నిత్య నరకం వస్తుంది. మనకి తెలిసి విషం తాగినా అంటే పురుగుల మందు తెలిసి తాగినా సత్తాడు, తెలియక తాగినా సత్తాడు. పాపం పాపమే. అందుకని తెలిసిన పాపాలకి శిక్ష ఉంది, తెలియక చేసిన పాపాలకు కూడా శిక్ష ఉంది. మనము ఇంతకుముందు అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఏమనంటే 5వ అధ్యాయం 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అనే మాట మనం 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేసాం. దీన్ని క్లుప్తంగా ఇంకోసారి చెప్తున్నాను. పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలడం ఏంటి, పాపం చేయనోడు కూడా శిక్ష అనుభవించడం ఏంటి అనే క్వశ్చన్ ఏర్పడుతుంది అక్కడ. అసలు పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే ధర్మశాస్త్రము రాకముందు పాపం అంటే ఏంటో ఎవరికి తెలియలేదు. కాబట్టి ఎవరు ఏం చేసినా ఇది పాపము, ఇది చేయకూడదు అనేటువంటిది ఎవరికి లేదు. అలాంటి స్పృహ లేదు, వాళ్ళకి తప్పు లేదు, అటువంటి ఆలోచన లేదు. కాబట్టి మేము ఏ పాపము చేయలేదని అనుకుంటున్నారు. కాబట్టి పాపం ఆరోపించబడినా పాపమే, పాపం ఆరోపించబడకపోయినా పాపమే. ఆరోపించడం అంటే ఏంటి, గుర్తించడం. ధర్మశాస్త్రము తెలియపరుస్తుంది, ఆరోపిస్తుంది అంటే తెలియపరుస్తుంది. నీకు ఎవరో ఒకరు ఇది తప్పు అని చెప్పినా అది పాపమే, ఎవరో ఒకరు నీకు ఇది పాపం కాదు అని చెప్పకపోయినా తప్పే, పాపం పాపమే. కనుక పాపము అనేటువంటిది, తప్పు అనేటువంటిది బాప్తీసం పొందినా చేయకూడదు, బాప్తీసం పొందకపోయినా చేయకూడదు. ఇప్పుడు రండి 6వ అధ్యాయము 2వ వచనం. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. అది పాపము విషయములో మనం ఏమైపోయామంట, చనిపోయాము. చచ్చిపోయినోడు మళ్ళీ ఇంకెలా జీవిస్తాడు? బాప్తీసం పొందడంలో 2 సాదృశ్యాల్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే మనము క్రీస్తులోనికి లేక క్రీస్తు యేసులోనికి మనం బాప్తీసం పొందినప్పుడు ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతున్నామంట. చూడండి 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందితిరని మీరెరుగరా. అంటే నువ్వు కూడా చనిపోయావు అని అర్థం. ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందడం అంటే ఏంటి, ఆయన మరణించినట్లే నువ్వు కూడా మరణించావు. బాప్తిస్వం పొందినప్పుడు మనల్ని ఇలా ముంచుతారు, నీటిలో ముంచేయటం జరుగుతుంది పూర్తిగా. ఎందుకు? ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టడానికి అదొక సాదృశ్యం. ఇతను చనిపోయాడు,
అని ఒక సాదృశ్యం అన్నాడు. బాప్తిస్మము ఒక సాదృశ్యం. బాప్తిస్మము ఒక సాదృశ్యం. ఎలాంటి సాదృశ్యం అంటే నీటిలో మునిగిపోయినప్పుడు మరణములోనికి మనం పాలు పొందినట్లుగా అదొక సాదృశ్యం. తిరిగి లేచినప్పుడు నీళ్ళల్లోంచి పైకి లేపిన తర్వాత చనిపోయిన వాడు పాతి పెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ఏమో ఎలాగైతే చనిపోయి తిరిగి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచాడో అలాగే మనము కూడా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములోనికి మనం కూడా సాదృశ్య రూపంగా ఒక కొత్త వ్యక్తిలాగా నూతనమైన జీవితాన్ని జీవించటం కొరకు, దేవుని కొరకు మనం మంచి ఫలాలు ఫలించడం కొరకు తిరిగి లేచాము అనే దానికి సాదృశ్యంగా ఉందని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు అర్థమయ్యేలా చెప్తున్నాడు. పాపం విషయంలో ఇక మీరు చనిపోయారు కదా, ఇక మళ్ళీ పాపం ఎలా చేస్తారు మీరు? ఇక మళ్ళీ పాపం చేయొచ్చా చేయకూడదనే దానికి ఇంకా అవకాశము లేదు ఇక అని చెప్తున్నాడు. చూడండి అక్కడ 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును, చూసారా, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఆ మాటలో ప్రతి మాట గమనించాలి. నడుచుకొనున్నట్లు, నూతన జీవము గలవారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది అలాగున పాతి పెట్టబడ్డాం. మనం ఎక్కడ పాతి పెట్టబడ్డాం? నీటిలో పాతి పెట్టబడ్డాం. యేసుక్రీస్తు ఎక్కడ పాతి పెట్టబడ్డారు? ఒక గుహలో పాతి పెట్టబడ్డారు. యేసుక్రీస్తు గుహలో పాతి పెట్టబడినట్లుగా మనమేమో బాప్తిసం పొందినప్పుడు నీటిలో పాతి పెట్టబడ్డాం. యేసయ్య మరణములోనికి సాదృశ్య రూపంగా మనం పాతి పెట్టబడ్డాము అని అంటున్నాడు. ఇంకా కింద చూడండి 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క, చూడండి, సాదృశ్యమందు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు. ఇది సాదృశ్యమే తప్ప ఇది నిజమైన మరణం అయితే కాదు. ఇది ఒక సాదృశ్యం అంతే, ఒక గుర్తింపు, ఒక ముంగుర్తు అంతే. నిజంగా మనం చనిపోలేదు, మనల్ని పాతి పెట్టడం లేదు కదా. చచ్చిపోతే మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? మన శరీరాలు ఎప్పుడో కుళ్ళిపోని మట్టిలో పాతి పెడితే. కానీ ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం. కానీ ఒక సాదృశ్య రూపంగా చనిపోయి మరొక సాదృశ్య రూపంగా మనల్ని తిరిగి లేపబడి పునరుద్ధానం చెంది క్రీస్తులో మనం దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడానికి మనం తిరిగి లేపబడ్డాం అంటున్నాడు. 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క, అదిగో ఆ పునరుద్ధానం కూడా ఒక సాదృశ్యమేనంటే నిజమైన పునరుద్ధానం కాదు ఇది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దానియేలు ప్రవక్త 2 పునరుద్ధానాల గురించి తెలియచేశాడు తన గ్రంథంలో. అలాగే యేసు ప్రభు వారు కూడా 2 పునరుద్ధానాల గురించి తెలియచేశాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 2 పునరుద్ధానాలు జరుగుతున్నట్లుగా రాయబడుతూ ఉంది. ఇందులో మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు అనే సంగతి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తెలియపరుస్తుంది. ఎవరంటే అండి, మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు అన్నాడు. చూడండి ఒకసారి ఆ వచనం. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అది 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారంట. ఎవరు? ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారట. ఈ మొదటి పునరుద్ధానం. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఈ 2 పునరుద్ధానాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి.
యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు కొంతమంది లేచారు, అది పునరుత్థానం కాదు. మీకు జీవపు పునరుత్థానం అనే టైటిల్ మీద మన యేసు ప్రేమ ధ్వజం అనే ఛానల్లో ఒక సందేశం ఉంది. మీలో ఎవరైనా సరే ఈ జీవపు పునరుత్థానం గురించి, మొదటి పునరుత్థానము, ఈ రెండవ పునరుత్థానం గురించి తెలుసుకోవాలనుకుంటే యేసు ప్రేమ ధ్వజం అనే మన ఛానల్ ఇక్కడ మీకు చూపించబడుతుంది, చూడండి. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు అందులో ఉంటుంది, మీరు వీడియోలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే కింద చూడండి, మీరు చూస్తే జీవపు పునరుత్థానం అనే టైటిల్ మీద ఒక మెసేజ్ ఉంటుంది. అందులో జీవపు పునరుత్థానం అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అని చెప్పబడుతూ వచ్చింది. అలాగే 1000 ఏండ్ల పరిపాలన అనే దాని గురించి కూడా టైటిల్ మీద ఇంకో మెసేజ్ ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుద్ది, ఎవరు చేస్తారు. అలాగే తీర్పు పునరుత్థానం, రెండవ పునరుత్థానం పేరే తీర్పు పునరుత్థానం. ఆ తీర్పు పునరుత్థానం అనేది ఎలా జరుగుద్ది, ఎలా ఉంటుంది అనేది 2 వీడియోలు ఉంటాయి అందులో, మొదటి పార్ట్, రెండవ పార్ట్. మీలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే యేసు ప్రేమ ధ్వజం అనే మన ఛానల్లోనికి వెళ్ళి ఆ సందేశాలు కూడా విని తెలుసుకోండి. ఈ యొక్క రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఈ పునరుత్థానం, ఏ పునరుత్థానము? బాప్తీసం పొందినప్పుడు యేసయ్య మరణంలోనికి బాప్తీసం పొందుతున్నాము, ముంచబడుతున్నాము. యేసయ్య పునరుద్ధానంలోనికి కూడా మనము తిరిగి లేపబడుతున్నాం. ఇది పునరుద్ధానము కాదు, ఇది సాదృశ్యం మాత్రమే. ఇలాగూ నేను మరణించాను అని నీకు నీవే ఎంచుకోవాలి. ఇలాగూ నేను యేసుక్రీస్తు కొరకు మంచి ఫలాలు, దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడం కొరకు నేను తిరిగి లేచాను ఒక కొత్త వ్యక్తిగా అని నీకు నీవే ఎంచుకోవాలని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 8వ వచనం. ఆరో వచనం, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, చూడండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఇది ఎలా సాధ్యం? మనం క్రీస్తుతో కూడా చనిపోతామా? ఆయన 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన మరణించి చనిపోయాడు. ఆయనతో కూడా మనం ఎలా చనిపోతాం? ఇది ఒక సాదృశ్యం అంతే. బాప్తీసం పొందినప్పుడు మన ప్రాచీన స్వభావం, అంటే మన పాప స్వభావం అనేటువంటిది అది చచ్చిపోవాలన్నమాట. స్వభావం అంటే మీకు ఒక మాట చెప్తాను. తేలుకున్న స్వభావం ఏంటి చెప్పండి? ఏమండి? తేలుకున్న స్వభావం ఏంటి? ఎస్, కుడతది. దాని స్వభావం అది. తేలుని చేతిలో వేసుకుని ఆడించామనుకోండి, అది ఏం చేస్తుంది? కుడుతుంది. పాములు పెంచుతారు, పాము స్వభావం ఏంటి? దాని స్వభావం కోటేస్తుంది అంతే. నువ్వు ఎన్ని పాలు వేసినా సరే, ఎన్ని రోజులు జాగ్రత్తగా చూసినా ఏదో ఒక రోజున కాటేస్తుంది. అలా కాటేసిన వాళ్ళని, అలాగే కొన్ని పాములు అయితే వాళ్ళకి మెడకి చుట్టేసేసి బిగించేసి ఊపిరాడక చంపేసిన పాముల గురించి కూడా మనకు యూట్యూబ్లో కనపడతాయి. పాపం చానాలు వాటిని పెంచుతున్నారు కానీ తర్వాత చంపేస్తున్నాయి. వాటి స్వభావం అది. క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి, దాని మూతికి చిక్కం పెట్టేసి పెంచుతూ ఉంటారు. పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, వాటికి మేతేసి పెంచుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఏం చేస్తుంటాయి? తిరగబడి వాళ్ళ మీద కరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే వాటి స్వభావం అది అంతే, అది ఇంకేం చేయలేం. అలాగున మనలో పాపం అనే ఒక స్వభావం ఉన్నది. ఆ స్వభావం ఏమవ్వాలి అంటే బాప్తీసం పొందినప్పుడు అది చచ్చిపోయి ఉండాలి. అలా చనిపోతే మనం యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో మనం సాదృశ్య రూపకంగా ఐక్యం కలిగిన వారం అవుతాం. అది చావకపోతే యేసుతో కూడా మనం సిలువ వేయబడిన వారము కాదన్నమాట. అది ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల
మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇంతకేంటంటే ఇది నమ్మకం. ఆయనతో కూడా జీవిస్తున్నామని మనం నమ్ముకుంటున్నాం, అంతే. నమ్మాలి. నిజంగా మనం ఆయనలో జీవిస్తున్నామా? లేదు. ఒక నమ్మకం, నేను క్రీస్తులో జీవిస్తున్నాను అని ఒక నమ్మకం. ఎంచుకుంటున్నావు నువ్వు, అలాగా ఎంచుకోమంటున్నాడు. అలాగా పౌలు గారు 10వ వచనం. ఏల అనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అలాగే అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎంత క్లియర్గా చెప్పాడో. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాపం విషయంలోనేమో మృతులుగా ఎంచుకోండి. నేను చచ్చిపోయాను కదా, చనిపోయినాను, మరి ఇంకెలా మళ్ళా పాపం చేస్తాను? చనిపోయినాడు ఏమీ చేయడు కదా, ఏమీ చేయలేడు కదా, అసలు మంచి చేయడు చెడు చేయడు. కాబట్టి పాపం విషయంలోకి వచ్చేటప్పటికి ఇక మీరు చనిపోవాలి. అలా మిమ్మల్ని మీరు ఎంచుకోండి, ఇంక మరలా పాపం చేయరాదు అని చెప్తూ నీతి విషయంలో మాత్రం సజీవులుగా, మిమ్మల్ని మీరే నీతి విషయంలో సజీవులుగా ఎంచుకోండి. సజీవంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు, ఏదో ఒక పని చేస్తాడు. కనుక సజీవంగా ఎలా ఎంచుకోవాలంటే నీతి కలిగిన పనులు, పరిశుద్ధమైన పనులు, మంచి పనులు చేయటానికి సజీవులు అనుకోండి. ఏవైనా తప్పులు పాపాలు చేసే విషయంలో మాత్రమే చనిపోయిన వారం అనుకొని ఇలాగున ఎంచుకోనండి అని చెప్తున్నాడు. ఏ మాటకి ఇంత చెప్పాడు? ఏ మాటకి ఇవన్నీ చెప్తున్నాడంటే కృప విస్తరింపవలెనని, మొదటి వచనంలో కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా అనే మాటకు చెప్తున్నాడు ఇవన్నీని. ఇంక నువ్వు చచ్చిపోయావు కదయ్యా, బాప్తీసం పొందినప్పుడు నేను పాతి పెట్టేశాం కదా, మళ్ళా నేను పాపం చేస్తానంటే ఏంటి? చచ్చిపోయినాడు ఇంకొక పాపము చేయలేడు, పుణ్యము చేయలేడు కదా. కాబట్టి ఇక మీదట మీరు అలా చేయడానికి వీల్లేదని చెప్పాడు. ఇప్పుడు 12వ వచనంలో ఆయన అంటున్నాడు కాబట్టి, అంటే మీరు చనిపోయారు, పాపం విషయంలో చనిపోయారు, ఇప్పుడు నీతి విషయంలో మీరు దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడానికి మీరు తిరిగి లేచారు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఏలనీయకుడి అంటే మీరు ఇక మీ శరీరంతో పాపము చేయకండి. ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడో చూడండి వాక్యం. మళ్ళా చేయొచ్చా అంటే చేయడానికి లేదు. చెయ్యవు, ఇంకెలా చేస్తావు అది క్వశ్చన్. చేయడానికి లేదు కాదు, అబ్బే పాపం చేయకూడదండి అనేది కాదు అక్కడ. అసలు ఎలా చేస్తావు ఇంకా అది క్వశ్చన్. నువ్వు పాపం విషయంలో చచ్చిపోతే ఇక పాపం చేస్తావా అనేదానికి ఇంకా అర్థం లేదు. నువ్వు పాపం విషయంలో చనిపోకపోతే చేస్తావు. కాబట్టి మనం చచ్చిపోయాం కదా, మరి ఇంక చచ్చిపోయిన తర్వాత ఇంక మళ్ళీ చేస్తాం అనడానికి ఇంకా అక్కడ అవకాశమే లేదు కదా. అందుకని ఇంకో మాటకు తోవ ఇవ్వకుండా పౌలు గారు అది అన్నటికీ కుదరదు అని చెప్తూ ఆయన మీ శరీరాల్ని చూడండి 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి చూసుకోవాలి, ఇక్కడ కూడా అదే అంటున్నాడు, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని. ఎందాకేమన్నాడు? పాప విషయంలో మృతులమైపోయామనుకుని అన్నాడు కదా, ఎంచుకోమన్నాడు కదా. ఇక్కడ కూడా ఏమన్నాడు చూడండి 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను ఎంచుకోండి అన్నాడు. చివరి మాటలో ఎంచుకోండి అన్నాడు. మృతులుగా ఎంచుకోండి, దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడానికి ఏమో సజీవులమని ఎంచుకోండి అన్నాడు. ఇదంతా ఎంచుకోవడం సాదృశ్యం అంతే. అలా జీవించాలి మనం అది ఇక మీదట అని అంటూ ఏమంటున్నాడంటే మృతులలో నుండి సజీవులం అనుకొని. ఏమండి 13వ వచనంలో, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని. మృతులలో నుండి సజీవులమయ్యా. మనం పునరుద్ధానం పొందామా? మనకు పునరుద్ధానం జరిగిందా? జరగలే. పునరుద్ధానం అనేది ఇంకా జరగలేదు. పునరుద్ధానం అనుకోండి, మీరు సజీవులమయ్యాము అనుకోండి.
సజీవులం అయ్యామంటే అర్థం ఏంటి? పునరుద్ధానం పొందామని అనుకోండి. అసలైన పునరుద్ధానం ఉంది. 2 పునరుద్ధానాలే అసలైన పునరుద్ధానం. మొదటి పునరుద్ధానమేమో క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి దేవుని సంఘము పునరుద్ధానం చెందుతుంది. ఆ మొదటి పునరుద్ధానంలో మనం పాలు పొందాలి. అది ఇంకా జరగలేదు. ఇది మాత్రం, ఈ పునరుద్ధానం మాత్రం మీకు మీరే ఎంచుకోండి. అలాగా నేను పునరుద్ధానుడిని అయ్యాను అంటే నేను సజీవుడిని అయ్యాను అనగా నేను తిరిగి బ్రతికాను అని అనుకోండి. అలా ఎంచుకోండి అంటున్నాడు ఆయన. సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను, మీ అవయములు అంటే మీ అందరికి తెలుస్తుందా? మీ అవయవాలు అంటే ఏవి? మన శరీరం. మీ అవయవాలంటే మన శరీరం. మన శరీరాన్ని అంట నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అది ఇక మీదటి మీరు ఏం చేయాలంటే నీతికి సాధనాలుగా ఎంచుకొని నీతి కలిగిన కార్యాలు చేయండి. అపవిత్రమైనవి, పాపిస్ట్ కార్యాలు ఏవి కూడా మీరు చేయకండి. ఇక పాపం అనేది మీరు చేయకూడదు అంటున్నాడు. 14వ వచనం. ఇక్కడ మరొక మాట, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపము చేయుదము. ఇక్కడ 2 సార్లు ఒకే ప్రశ్న 2 విధాలుగా చెప్తున్నాడు. ఏది? 15వ వచనంలో ఏమంటున్నాడు? కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారం కామని పాపము చేయుదుమా అంటున్నాడు. ఇక్కడ 15వ వచనంలో. మొదటి వచనంలో, 2వ వచనంలో ఏమన్నాడు ఆయన? పాపము నీ విషయమై చనిపోయిన మనము. మొదటి వచనంలో ఏమన్నాడు? అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచుందుమా అన్నాడు. పాపములో నిలిచి ఉండడము, రెండవదిగా పాపము చేయుదుమా అనే 2 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి వచనంలో ఏమో పాపమందు నిలిచి ఉందుమా అని అన్నాడు. 15వ వచనంలో ఏమంటున్నాడు? పాపము చేయుదుమా అని అంటున్నాడు. అక్కడేమో కృప విస్తరింపవలనని పాపంలో ఇంకా నిలుచుందామా అనే ప్రశ్న వేశాడు. దానికి సమాధానం ఏంటి? అట్లాన రాదు. మీరు పాపంలో నిలవడానికి వీల్లేదు, పాపం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ధర్మశాస్త్రమునకు లోనైన వారం కాము కాబట్టి ఇప్పుడు పాపం చేయుదుమా అనే ప్రశ్న మళ్ళీ లేవనెత్తుతున్నాడు. ఎందుకని? ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదని 14వ వచనంలో చెప్పాడు కదా. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే ఇప్పుడు మనం కృప కిందకు వచ్చాం కాబట్టి, దేవుని క్షమాపణలోనికి మనం వచ్చాం కాబట్టి, ఇక మీదట ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదు కాబట్టి ఇప్పుడు మనం పాపం చేద్దామా, చేయొచ్చా అనే ప్రశ్న వేస్తూ అంటున్నాడు, అది ఎన్నటికీ నీకూడదు. అంటే ఎప్పటికీ మీరు పాపం చేయకూడదు అని చెప్తూ, మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో ఒకవేళ మీరు ఏమవుతారో తెలుసా? పాపము చేసేవాడు పాపానికి దాసుడు. ఈ సంగతి మీకు తెలదా అని అంటున్నాడు. అంటే మీరు తిరిగి మళ్ళా ఏమవుతారు? మళ్ళా పాపానికి మీరు దాసులైపోతారు మళ్ళీ చేస్తే అనే విషయాన్ని అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. 16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మీరు మిమ్మల్ని దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని మీరు దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా? ఎంత క్లియర్గా చెప్తున్నాడు. మీరు నీతికి లోబడితే నీతికి దాసులు అవుతారు, పాపానికి లోబడితే మీరు పాపానికి దాసులు అయిపోతారు. ఇది మీరు ఎరగరా ఈ సంగతి? ఇంకా నేను పాపం చేయొచ్చా, చేయమంటావా, చేయొచ్చా అని అడుగుతారేంటి? చేస్తే మీరు పాపానికి దాసులు అవుతారు. మీరు పాపానికి దాసులు అయితే అప్పుడు మీకు ఏముంటుంది? ధర్మశాస్త్ర ప్రకారంగా మీకు తీర్పు వస్తుంది. ధర్మశాస్త్రానికి మళ్ళీ బలం వస్తుంది, మీ మీద అధికారం వచ్చేస్తుంది. అప్పుడు మీరు తీర్పులోనికి వచ్చేస్తారు. అప్పుడు మీకు మరణం వచ్చేస్తుంది, మీరు సత్తారు, నిత్య నరకంలో పడవేయబడతారు. కాబట్టి మీరు అలా చేయకండి. మీరు నీతిగా జీవించండి, నీతికి దాసులు అవ్వండి, శరీరానికి పాపానికి దాసులు కాకండి అని పౌలు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, అంటే ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నారు,
తాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, లోకంలో సినిమాలకి, షికారులకి, నానా రకాలైన అలవాట్లకి బానిసలైపోయి ప్రజలు ఉంటూ ఉన్నారు. చుట్ట తాగేవాడు ఒకడు, సారా తాగేవాడు ఒకడు, కిల్లి నవ్వులేవాడు ఒకడు, దొంగతనం చేసేవాడు ఒకడు, వ్యభిచరించేవాడు ఒకడు, ఇలా రకరకాలైనటువంటి పాపాలకి ఒకప్పుడు మీరు బానిసలైపోయి ఉన్నారు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇప్పుడు వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందారు. ఆ త్రాగుడి నుంచి విడుదల పొందారు, వ్యభిచారం నుంచి విడుదల పొందారు, చుట్ల తాగడం నుంచి విడుదల పొందారు, మత్తు పానీయాలు తాగడానికి మీరు తాగే విషయంలో విడుదల పొందారు, ఏమండి పొగ తాగడంలో విడుదల పొందారు, అల్లరి చిల్లరగా తిరగడానికి విడుదల పొందారు, బూతులు ఆడేదాని విషయంలో మీరు విడుదల పొందారు. అవన్నీ వదిలేశారు కదా, అవన్నీ చంపేసుకున్నారు కదా, మీరు చంపేసుకుని ఇప్పుడు దేవునికి దాసులయ్యారు కదా. మీరు దేవునికి దాసులైనందుకు దేవునికి స్తోత్రం అని కూడా ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి అతను ఏమంటున్నాడంటే 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. ఒకప్పుడు అక్రమంగా జీవించడానికి, అపవిత్రతకి మీ శరీరాలను ఎలాగ అప్పగించారు, అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఈ శరీరంలో ఇంకా పాపాన్ని ఏలనివ్వకండి. ఈ శరీరంతోనే కదా మందు తాగేశారు, మత్తు పదార్థాలు, ఈ శరీరాలతోనే కదా పాపాలు చేశారు. ఇవన్నీ కూడా ఈ శరీరంతో చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని వాటికి కాదు, ఇప్పుడు నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి అయ్యా. ఒకప్పుడు అలా ఉన్నారు మీరు, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నీతికి సాధనాలుగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అంటే ఇప్పుడు మీరు దేవునికి దాసులయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు నీతిగా జీవించండి. అలా జీవిస్తే, మీరు పరిశుద్ధంగా జీవిస్తే మీకు నిత్య జీవం. హల్లెలూయా. 2 మాటలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి పరిశుద్ధత, రెండోది నీతి. 22వ వచనంలో పాపము నుండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున ఒకటి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అన్నమాట. పరిశుద్ధత, నీతి అనేవి 2 కలిగి ఉండాలి. అనగా పాపం వల్ల వచ్చే జీతము, అంటే మీరు పాపం చేస్తే మరణిస్తారు, మీరు పరిశుద్ధంగా నీతిగా జీవిస్తేనేమో జీవిస్తారు, అంటే మీకు నిత్య జీవం. పాపం చేస్తేనేమో మరణము, అంటే నరకము. నీతిగా జీవిస్తేనేమో, పరిశుద్ధంగా జీవిస్తేనేమో మీకు నిత్య జీవము అని చివరి మాటలుగా చెప్పాడు. ఈ 6వ అధ్యాయము మనం పెద్ద ఎక్కువగా దీన్ని మనము వివరించుకోకుండా సింపుల్గా, పౌలు గారు కూడా సింపుల్గానే చెప్పారు ఈ విషయాల్ని. ఒకే విషయాన్ని ఎలా చెప్పారు? ఒకటి, పాపము చేయకూడదు. ఒకవేళ చేస్తే పాపానికి మనం ఏమైపోతామో దాసులమైపోతాము. ఎప్పుడు? బాప్తిసం పొందకముందు నువ్వు పాపం చేసావు, అప్పుడు నువ్వు పాపానికి దాసుడిగా ఉన్నావు. ఇప్పుడు బాప్తిసం పొందాక కూడా పాపం చేసావు అనుకో, మరలా నువ్వేమవుతావు? పాపానికి దాసుడు అయిపోతావు. అప్పుడు ధర్మశాస్త్రానికి నువ్వు దొరుకుతావు. ఆవిడ ధర్మశాస్త్రం నీ మీద ప్రభుత్వం చేస్తుంది, అనగా నిన్ను తీర్పులోనికి తెస్తుంది. ఆవిడ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు విచారించబడాలి, నువ్వు తీర్పు పొందాల్సి వస్తుంది. అర్థమైందండి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం పొందవలసి వస్తుంది? తీర్పు పొందవలసి వస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు పొందితేప్పుడు నీకు ఏమొస్తుంది? నిత్య మరణం, నరకం అనే శిక్ష వస్తుంది. కనుక మీరు ఇక మీదట మీ శరీరాల్ని పాపానికి దాసులుగా కాక నీతికి సాధనాలుగా,
అంటే నీతికి సాధనాలు అంటే ఒక నీతికి ఒక వస్తువులాగా. సాధనం అంటే ఒక పరికరం, దాంతో మనం పనులు చేసుకుంటాం. అలాగే ఈ శరీరంతో మీరు నీతిగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ఎందుకంటే పాపం విషయంలో మీరు చచ్చిపోయారు. ఇక చచ్చిపోయినాడు ఏమీ చేయలేడు కదా, కాబట్టి మీరు కూడా అలాగే చనిపోయామని ఎంచుకుని మరి బ్రతికే ఉన్నాను కదా అంటే క్రీస్తు కొరకు, దేవుని కొరకు, మంచి ఫలాలు ఫలించడం కొరకు నువ్వు తిరిగి పునరుత్థానం చెందావని ఎంచుకుని ఇక మీదట మీ శరీరాల్ని నీతికి సాధనాలుగా అప్పగించుకోండి అని ఈ 6 అధ్యాయంలో చెప్పాడు. ఏమండి, ఇది ఏంటండి ఈ పుస్తకం? ఈ పుస్తకం ఏం పుస్తకం? రోమాపత్రిక. ఏ నిబంధనలోది ఇది? ఏ నిబంధనలో రాయబడింది? కొత్త నిబంధనలో రాయబడింది. కొత్త నిబంధనలో రాయబడిన ఈ 6వ అధ్యాయం పౌలు గారు ఏం చెప్తున్నారు? పాపము చేయకండి. బాప్తిసం పొందినప్పుడు చేయకండి, పొందనప్పుడు కూడా చేయకండి. బాప్తిసం పొందకముందు ఆల్రెడీ పాపులము, దానివల్ల మనకు మరణం వస్తుంది. ఈడు బాప్తిసం పొందినప్పుడు ఆల్రెడీ ఇది వరకు చేసిన పాపాల నుంచి క్షమాపణ దొరికింది, అనగా దేవుని కృప మనకు దొరికింది. కాబట్టి ఇక మీదట మరలా పాపం చేయకండి. చేస్తే మరలా మీరు ప్రభుత్వంలోకి, ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వంలోకి వస్తారు, అంటే తీర్పులోకి వస్తారు. తిరిగి మరలా మీరు మరణంలోకి వెళ్ళిపోతారు అని 6వ అధ్యాయంలో చెప్పాడు. ఏమండి, రేపు 7వ అధ్యాయము, ఆ తర్వాత వచ్చేటువంటి 8వ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయాలు. మీరు చదువుకుని రండి, ఓకేనా? ఆ 2 అధ్యాయాలు బాగా చదువుకోండి. 7వ అధ్యాయం, 8వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు చాలా కీలకమైనటువంటి అధ్యాయాలు. ఇవి మనం రేపు మళ్ళీ ధ్యానం చేస్తాం. 7వ అధ్యాయము అందులో ఏం చెప్పబడిందో అంతవరకు ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నటువంటి 5 అధ్యాయాలు కూడా మీలో ఎవరైనా వినకపోతే ఒకసారి వరుసగా విని అర్థం చేసుకుని దేవుని కొరకు నీతియుక్తమైన మంచి ఫలాలు ఫలించాలని, మీరు రక్షణ పొందుకోవాలని, కృప పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.